అది 2015. అప్పటిదాకా ఇండియన్ టీమ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బాటమ్‌లో ఉండేది. గెలిచిన మ్యాచెస్ చాలా తక్కువ. అప్పుడయ్యాడు ఒక టెస్ట్ కెప్టెన్‌గా. తన అగ్రెసివ్‌నెస్‌ని రన్స్‌గా కన్వర్ట్ చేసి ఇండియన్ టీమ్ మైండ్‌సెట్‌ని మార్చాడు. ఇండియాకి టెస్ట్‌లో ఉన్న బ్యాడ్ రికార్డ్‌ని చెరిపేసి ఆపోనెంట్ టీమ్ ఇండియాతో మ్యాచ్ అంటే భయపడేలా చేశాడు. 2017-2021 వరుసగా 5 ఇయర్స్ బాటమ్‌లో ఉన్న టీమ్‌ని టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా మార్చారు. టీ20 ఫార్మాట్ వల్ల టెస్ట్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతున్న డేస్ నుంచి టెస్ట్ మ్యాచ్ మొత్తం కదలకుండా టీవీ ముందు కూర్చొని చూసేలా చేశాడు. అతనే విరాట్ కోహ్లీ. విరాట్ తన టెస్ట్ డెబ్యూని వెస్టిండీస్ పైన 2011లో చేశాడు. తన డెబ్యూ చేసిన టైంలో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ లాంటి బిగ్ ప్లేయర్స్ ఉండేవారు ఇండియన్ టీమ్‌లో. అయితే ఇనీషియల్‌గా తన టెస్ట్ కెరీర్ అంత మంచిగా ఏం స్టార్ట్ అవ్వలేదు. 2011-2012 మధ్య జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో తన బ్యాటింగ్ టెక్నిక్ మీద క్రిటిసిజం వచ్చింది. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ తనంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ అడిలైడ్‌లో ఫోర్త్ టెస్ట్ మ్యాచ్. కోహ్లీ స్ట్రాంగ్ ఆస్ట్రేలియా బౌలింగ్ పైన సెంచరీ చేశాడు. దీంతో తన మీద వచ్చిన క్రిటిసిజంకి ఈ విధంగా రన్స్ రూపంలో రిప్లై ఇచ్చాడు. అంతా ఓకే బానే జరుగుతుందన్న టైంలో టీమ్‌లో ఉన్న బిగ్ ప్లేయర్స్ లైక్ సచిన్ లాంటి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిటైర్మెంట్ ఇచ్చారు. ఇండియా ఇంక నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫేజ్‌కి వెళ్ళింది. సేమ్ టైమ్‌లో విరాట్ కూడా ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్‌లో అండర్ పర్ఫార్మ్ చేశారు. 10 ఇన్నింగ్స్‌లో ఓన్లీ 135 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 13.4. ఈ సిరీస్‌లో జిమ్మీ ఆండర్సన్ విరాట్ కోహ్లీ ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వీక్‌నెస్‌ని ఓల్డ్‌గా చూపించాడు. అండ్ ఈ సిరీస్ ఇండియా ఓడిపోయింది కూడా. తర్వాత మీడియా అండ్ ఫ్యాన్స్ కోహ్లీని పర్సనల్‌గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ తను సరిగ్గా ఆడకపోవడానికి రీజన్ అనుష్క శర్మ అని చెప్పి తనని కూడా బ్లేమ్ చేశారు. హియర్ కమ్స్ ద టైమ్ వేర్ కోహ్లీ హిమ్సెల్ఫ్ ఫెల్ట్ తను ఇలా ఉండకూడదు అని. ఇంటర్నేషనల్‌గా ఇండియాని రిప్రజెంట్ చేయాలంటే హీ షుడ్ కంప్లీట్‌లీ చేంజ్ అని. సో ఇంక ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడకుండా కొన్ని డేస్ బ్రేక్ తీసుకున్నాడు. అండ్ దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. హిస్ బ్యాటింగ్ టెక్నిక్, స్టాన్స్, ఫుట్‌వర్క్, డైట్, ఫిట్‌నెస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఆఫ్టర్ దెన్ ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. గ్రౌండ్‌లోకి జెర్సీ నంబర్ 18తో వచ్చాడు ఒక ప్లేయర్ విత్ మోర్ ఫోకస్ అండ్ ఫైర్ ఇన్ హిమ్. 4 టెస్ట్ మ్యాచెస్‌లో 4 సెంచరీస్ స్కోర్ చేసి అసలు టీమ్ నుంచి డ్రాప్ చేస్తారన్న స్టేజ్ నుంచి తను తప్పకుండా ఉండాల్సిందనే విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు తను. నెక్స్ట్ ఎంఎస్ ధోని టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ 2015లో టెస్ట్‌కి ఫుల్ టైమ్ కెప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. అండ్ వి ఆల్ నో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ అని. హీ బికేమ్ ద ఫిట్టెస్ట్ క్రికెటర్. అండ్ ఇండియన్ టీమ్ ఫిట్‌నెస్ లెవెల్స్‌ని మార్చడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. తన మెజారిటీ ఆఫ్ రన్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ నుంచి వచ్చేవి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను అంత ఫిట్‌గా ఉండేవాడు. వరుసగా టీ20, టెస్ట్, ఓడీఐ 3 ఫార్మాట్స్‌లో నంబర్ 1గా మారాడు. అకార్డింగ్ టు ఈఎస్పీఎన్ క్రికెట్ ఇన్ఫో 2018 అనేది బ్యాటర్‌కి టఫెస్ట్ ఇయర్ రన్స్ స్కోర్ చేయడానికి. కానీ అది విరాట్ కోహ్లీకి పీక్ ఇయర్. హీ యూజ్డ్ టు స్కోర్ సెంచరీస్ లైక్ ఫన్. తన ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్‌కి ఒక బ్యాక్ బోన్‌గా మారాడు. చాలా మందికి తన అగ్రెషన్ నచ్చేది కాదు. తన అగ్రెషన్‌ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. బట్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ మీద ఏది దాచిపెట్టుకునేవాడు కాదు. హీ ఎక్స్‌ప్రెసెస్ హిస్ ఎమోషన్స్. స్లెడ్జింగ్ అంటే ఆస్ట్రేలియా అనే రోజుల్లో ఆస్ట్రేలియా లోపల స్లెడ్జ్ చేసేవాడు. హీ చేంజ్డ్ ద ఇండియన్ టీమ్ ఇంటూ అగ్రెసివ్ టీమ్. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో హీ ఈస్ ది ఓన్లీ బ్యాటర్ విత్ 50+ యావరేజ్ ఇన్ ఎవ్రీ ఫార్మాట్. తను క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు. మోస్ట్ టెస్ట్ సెంచరీస్ బై ఇండియన్ కెప్టెన్. మోస్ట్ డబుల్ సెంచరీస్ బై ఇండియన్. ఫాస్టెస్ట్ ఇండియన్ టు రీచ్ 7,000, 8,000, 9,000 రన్స్ ఇన్ టెస్ట్ ఫార్మాట్. ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మన్ టు స్కోర్ డబుల్ సెంచరీ ఇన్ సింగిల్ క్యాలెండర్ ఇయర్. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్. ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్. ఇలా చెప్పుకుంటూ పోతే పేజెస్ సరిపోవు. తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కోవిడ్ తర్వాత తన ఫార్మ్ డిప్ అయిన తర్వాత ఇంక విరాట్ పని అయిపోయింది అందరూ అనుకున్నారు. బట్ హీ అగైన్ కేమ్ బ్యాక్ మచ్ స్ట్రాంగర్. ఫార్మ్ ఇస్ టెంపరరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్ అనే దానికి విరాట్ కోహ్లీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపించొచ్చు. అండ్ యెస్ తను కొన్ని మ్యాచెస్‌లో రన్స్ స్కోర్ చేసి ఉండకపోవచ్చు. బట్ హిస్ ఇంటెంట్ టువర్డ్స్ గేమ్ అనేది ఎప్పుడు మారలేదు. ఈవెన్ బౌలర్స్ వికెట్ తీస్తే బౌలర్స్ కంటే ఎక్కువ తనే సెలబ్రేట్ చేస్తాడు. జస్ట్ ఒక బ్యాటర్‌గా మాత్రమే కాకుండా తన ఫీల్డ్ మీద యాక్టివ్‌గా ఉంటూ ప్లేయర్స్‌ని మోటివేట్ చేసేవాడు. అందరూ తనని ఫెయిల్డ్ కెప్టెన్ అంటారు గానీ హి ఈస్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్. తన కెప్టెన్సీలో ఇండియా 68 మ్యాచెస్ ఆడితే అందులో ఇండియా 40 గెలిచింది. విచ్ ఇస్ ఎ హ్యూజ్ నంబర్. ఎవ్రీ గ్రేట్ థింగ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ వన్ డే. అలాగే విరాట్ కోహ్లీ ఒక 12థ్ మే 2025న టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. 2012లో తన టెస్ట్ ఫార్మాట్‌లో 10,000 రన్స్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. బట్ జస్ట్ ఆ మైల్ స్టోన్‌కి 700 రన్స్ దూరంలో ఉండగా హి చోస్ టు రిటైర్. వెన్ పీపుల్ థాట్ టెస్ట్ క్రికెట్ వాస్ ఔట్‌డేటెడ్, కోహ్లీ టర్న్డ్ ఇట్ ఇంటూ ఎ బ్యాటిల్ ఫీల్డ్. తన ఇండియాకి ట్రాఫీస్ గెలిపించకపోవచ్చు. బట్ ద వే హి చేంజ్డ్ టెస్ట్ క్రికెట్ అనేది ఎప్పటికీ క్రికెట్ హిస్టరీలో గుర్తుండిపోద్ది.